jewelries. హాయ్ నా పేరు శివ. మనం లాస్ట్ 2 వీడియోస్లో జంప్ స్టేట్మెంట్స్లో ఉన్న కంటిన్యూ గురించి, బ్రేక్ స్టేట్మెంట్ గురించి లాస్ట్ 2 వీడియోస్లో చూసినాము. మనం ఈ వీడియోలో రిటర్న్ స్టేట్మెంట్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. రిటర్న్ స్టేట్మెంట్ గురించి అర్థం చేసుకునే ముందు మెథడ్స్ అంటే ఏంటి, మెథడ్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. అందుకోసం ఈ వీడియోలో మెథడ్స్ ఇంపార్టెన్స్ ముందు డిస్కస్ చేసుకొని తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. మెథడ్స్ ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసినాను. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే, ఏదైనా ఒక సిటీ టెంపరేచర్స్ కానీ ఫారెన్ హీట్లో ఇస్తే, మినిమం మ్యాక్సిమం ఇస్తే దాన్ని సెల్సియస్లో కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తుంది అనమాట. సో నాట్ ఓన్లీ కన్వర్టింగ్ టు సెల్సియస్, బట్ ఇట్ విల్ ఆల్సో గెట్ ది యావరేజ్ టెంపరేచర్. యావరేజ్ టెంపరేచర్ ఈజ్ నథింగ్ బట్ మినిమం టెంపరేచర్ ప్లస్ మ్యాక్స్ టెంపరేచర్ బై 2. ఆ రెండింటి యావరేజ్ తీసుకొని యావరేజ్ టెంపరేచర్ కనుక్కుంటుంది. తర్వాత ఈ మిన్ను మ్యాక్స్ యావరేజ్ని సెల్సియస్లో కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ సెల్సియస్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఫార్ములా ఉంది కదా, ఫారెన్ హీట్ -32 × 5/9 C = F - 32 × 5/9 అనేది ఫార్ములా. ఆ ఫార్ములాని ఇక్కడ 3 టైమ్స్ యూజ్ చేస్తున్నాం. సో మిన్ కన్వర్ట్ చేయడానికి ఒకసారి, మ్యాక్స్ కన్వర్ట్ చేయడానికి ఒకసారి, యావరేజ్ కన్వర్ట్ చేయడానికి ఒకసారి వీఆర్ యూజింగ్ దట్ ఫార్ములా F - 32 × 5/9 అనేది. సో విచ్ మీన్స్ దేర్ ఈజ్ డూప్లికేట్ కోడ్. ఇక్కడ 32 అనేది 3 టైమ్స్ వస్తుంది, 5 అనేది 3 టైమ్స్, 9 అనేది 3 టైమ్స్. అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ ఇంటూ డివైడెడ్ బై అనేది 3 టైమ్స్ ఉంది. సో ఇన్ ఫ్యూచర్ లైక్ సెల్సియస్ కాకుండా ఇంకా వేరే ఎటువంటిది ఏదైనా ఫార్ములా ఇటువంటి సిచ్యువేషన్లో ఉండి ఒకవేళ 32.0 బదులు 32.1 కన్వర్ట్ చేయాలనుకోండి, దెన్ యూ హ్యావ్ టు చేంజ్ అట్ 3 ప్లేసెస్. అట్లా కాకుండా ఇంకా కొన్ని అదర్ టెంపరేచర్స్ కూడా ఉన్నాయనుకోండి, ఇక్కడ 4-5 టైమ్స్ ఉంది, అది కూడా అక్కడ కూడా ఉంటే దెన్ యూ హ్యావ్ టు చేంజ్ అట్ 4-5 టైమ్స్ ఆర్ మోర్ ప్లేసెస్. సో ఇటువంటి సిచ్యువేషన్లో వీ హ్యావ్ డూప్లికేట్ కోడ్ అనమాట. డూప్లికేట్ కోడ్ ఈజ్ ప్రాబ్లమాటిక్ ఫర్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే ఏదైనా ఒక చిన్న చేంజ్ చేయాలన్నా కూడా చాలా ప్లేసెస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి వీ హ్యావ్ టు యూస్ మెథడ్స్ అనమాట. మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక గ్రూప్ ఆర్ సర్టన్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బై పాసింగ్ పారామీటర్స్ టు ఇట్. దట్ ఈస్ మెథడ్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక స్టేట్మెంట్ ఉంది F - 32 × 5/9. ఇది ఈజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ టు సెల్సియస్. ఆ కోడ్ ఏం చేస్తుంది, కన్వర్టింగ్ టు సెల్సియస్ చేస్తుంది. కాబట్టి దానికి ఒక మెథడ్ క్రియేట్ చేయొచ్చు, కన్వర్ట్ టు సెల్సియస్ అని చెప్పి. ఈ కన్వర్ట్ టు సెల్సియస్కి ఇన్పుట్ ఒకటి ఉంటుంది, అవుట్పుట్ ఒకటి ఉంటుంది. సో ఇన్పుట్ ఏంటి, ఎఫ్ ఫారెన్ హీట్ వచ్చేసి ఇన్పుట్, అవుట్పుట్ వచ్చేసి సెల్సియస్ అనమాట. రెండు డబుల్స్. సో అందుకోసం వీఆర్ క్రియేటింగ్ డబుల్ ఇన్పుట్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాము. కన్వర్ట్ టు సెల్సియస్ ఇస్ ది మెథడ్ నేమ్. తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఈ మధ్యలో వీఆర్ పుట్టింగ్ ది పారామీటర్ ఫర్ దట్ మెథడ్. ఆ మెథడ్కి ఏం పారామీటర్ పాస్ చేస్తున్నాము అనేది, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫారెన్ హీట్ పాస్ చేస్తున్నాం. సో దట్ విల్ బి ది పారామీటర్. దట్ టైప్ ఈస్ ఆఫ్ డబుల్ అనమాట. దెన్ వీఆర్ గెటింగ్ ఎ రిటర్న్ ఫర్ ఇట్. సో ఫారెన్ హీట్ని సెల్సియస్ కన్వర్ట్ చేస్తుంది. సో ఆ రిటర్న్ వచ్చే టైప్ వచ్చేసి డబుల్. ఎందువల్ల అంటే సెల్సియస్ ఇస్ డబుల్ కాబట్టి. సో దట్ ఈస్ ది రిటర్న్ టైప్. సో ఫర్ ఎవ్రీ మెథడ్ దెర్ ఈస్ ఎ మెథడ్ నేమ్, దెర్ ఈస్ ఇన్పుట్ పారామీటర్ అండ్ దెర్ ఈస్ ఎ రిటర్న్ టైప్ అనమాట. ఆ మెథడ్కి ఈ సిచ్యువేషన్లో వీఆర్ ఆల్సో పుట్టింగ్ పబ్లిక్ స్టాటిక్. ఈ పబ్లిక్ స్టాటిక్ ఎందుకు పెడుతున్నాము అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మెయిన్ కూడా పబ్లిక్ స్టాటిక్ ఉంది, అదే ఇక్కడ కూడా పెడుతున్నాం. ఎందుకు పెట్టాలి అనేది మనం ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. దెన్ ఆ మెథడ్కి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మెథడ్ బాడీ. ఆ మెథడ్ బాడీలో వీఆర్ ఫార్ములా ఉంది కదా, ఏదైతే ఉందో F - 32 × 5/9, ఆ ఫార్ములాని ఇక్కడ పెడుతున్నాం. సో ఇక్కడ ఏం చేస్తుంది, వన్ థింగ్ విచ్ ఈస్ వేరియింగ్ ఈస్ దిస్ గే, మినిమం టెంపరేచర్, మ్యాక్స్ టెంపరేచర్, యావరేజ్. ఇక్కడ ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నాము. మిగతాదంతా సేమ్ కాబట్టి ఆ ఇన్పుట్ మిన్ ఇచ్చినా, మ్యాక్స్ ఇచ్చినా, యావరేజ్ ఇచ్చినా ఇట్ హ్యాస్ టు డూ ద సేమ్ ఫార్ములా. అది చేసి ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ సెల్సియస్. కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని రిటర్న్ చేయాలి.
ఆ రిటర్న్ చేయడానికే వీ విల్ యూస్ సంథింగ్ కాల్డ్ రిటర్న్ కీవర్డ్. ఈ రిటర్న్ కీవర్డ్ మనం ఏదైతే మనం అవుట్పుట్ ఉందో ఈ మెథడ్ అవుట్పుట్ దాన్ని రిటర్న్ చేయడానికి వీ విల్ యూస్ రిటర్న్ కీవర్డ్. అండ్ రిటర్న్ కీవర్డ్ పక్కన ఇఫ్ యూ పుట్ వాట్ యూ వాంట్ టు రిటర్న్ దెన్ ఇట్ విల్ రిటర్న్ ఇట్ అనమాట. సో వాట్ ఎవర్ యూ రిటర్న్ హియర్ విల్ గో టు ది మెథడ్ అవుట్పుట్. అండ్ ఇక్కడ min temp in C ఈక్వల్ టు అంటున్నాం కాబట్టి కన్వర్ట్ టు సెల్సియస్ నుంచి వచ్చిన రిటర్న్ టైప్ min temp in Cకి అసైన్ అయిపోతుంది. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ మెథడ్స్. సో మెథడ్ వీఆర్ పాసింగ్ అన్ ఇన్పుట్ పారామీటర్. ఆ మెథడ్ విల్ డూ సమ్ ఆపరేషన్స్ అండ్ దెన్ రిటర్న్ ఇట్. whatever comes out of that method will go into wherever we want it. So min temp in C equal to అని అసైన్ చేస్తున్నాం కాబట్టి ఆ వచ్చిన అవుట్పుట్ min temp in Cకి వెళ్తుంది. అట్లా కాకుండా మ్యాక్స్ టెంప్ ఇన్ ఎఫ్ పాస్ చేసి ఆ వచ్చిన రిటర్న్ మ్యాక్స్ టెంప్ ఇన్ Cకి చేస్తున్నాం కాబట్టి సో వాట్ ఎవర్ ఈజ్ రిటర్న్ ఫ్రమ్ దేర్ విల్ గో ఇంటూ మ్యాక్స్ టెంప్ ఇన్ C. సో అట్లనే సిమిలర్గా యావరేజ్ టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్ పాస్ చేసి వచ్చిన రిటర్న్ని యావరేజ్ టెంప్ ఇన్ Cకి చేస్తున్నాం కాబట్టి ఆ వచ్చిన వాల్యూ యావరేజ్ ఇన్ టెంప్ ఇన్ Cకి అసైన్ అవుతుంది అనమాట. దెన్ యాజ్ యూజువల్ మనం ప్రింట్ చేయొచ్చు. సో పై ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి చూస్తే తేడా ఇక్కడ సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఇస్ డూప్లికేట్. ఆ లైన్స్ ఆఫ్ కోడ్ని అవాయిడ్ చేయడానికి ఇక్కడ చేస్తున్నాము. అది కాక ఇక్కడ ఇట్లా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటే ఇట్ ఈస్ కాంప్లెక్స్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్. అంటే ఫ్యూచర్లో అంటే ఇది సింపుల్ ఫార్ములా కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఫ్యూచర్లో కొద్ది కాంప్లెక్స్ ఫార్ములాస్ ఉండి లేదంటే 2-3 స్టేట్మెంట్స్ ఉంటే దెన్ డూప్లికేట్ కోడ్ ఉంటుంది. అది కాకుండా రీడబిలిటీ ఏం చేస్తుంది అని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అటువంటప్పుడు వీ కుడ్ క్రియేట్ ఎ మెథడ్. సో ఎవరన్నా చూసిన వెంటనే ఓకే కన్వర్ట్ టు సెల్సియస్ కన్వర్ట్ చేస్తున్నాం ఈజీగా అనేది అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తే అన్లెస్ అదర్వైజ్ దే నో ద బ్యాక్గ్రౌండ్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఇది మెయింటెనెన్స్కి కష్టం. అట్లా కాకుండా మెథడ్ ఇలా చేస్తే దెన్ ఇట్ ఈస్ మెయింటెనెన్స్కి ఈజీ కూడా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెథడ్స్. ఆ మెథడ్లో యాజ్ ఎ సెడ్ మెథడ్ కొన్నిసార్లు మెథడ్ నుంచి రిటర్న్ చేయడానికి వీ యూస్ దిస్ రిటర్న్ కీవర్డ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని థింగ్స్ టు ట్రై ఉన్నాయి. అవి ట్రై ఇట్ ఎడిటర్ ఓపెన్ చేసి చూద్దాం. ద ఫస్ట్ థింగ్ టు ట్రై హియర్ ఈజ్ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి 98.4 అని అసైన్ చేసి దాన్ని కన్వర్ట్ టు సెల్సియస్ చేసి ప్రింట్ చేయమన్నారు. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఐ విల్ క్రియేట్ వన్ మోర్ వేరియబుల్ కాల్డ్ డబుల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్. తెలుసు కదా మన బాడీ టెంపరేచర్ ఇస్ 98.4 degrees ఫారెన్హీట్. దాన్ని మనము సెల్సియస్లో కన్వర్ట్ చేయాలనుకుంటే ఐ విల్ సింప్లీ సే డబుల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ సెల్సియస్ ఈక్వల్ టు కన్వర్ట్ టు సెల్సియస్. సో కన్వర్ట్ టు సెల్సియస్ అనేది మెథడ్ నేము. ఆ మెథడ్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాము. దానికి ఇన్పుట్ వచ్చేసి డబుల్ టైప్ ఇన్పుట్ ఇవ్వాలి. సో అందుకోసం హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్ అనేది పాస్ చేసి ఆ వచ్చిన వాల్యూ కన్వర్ట్ టు సెల్సియస్ అనేది ఏదైతే రిటర్న్ చేస్తుందో డబుల్ వాల్యూ కదా ఆ డబుల్ వాల్యూని హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ సెల్సియస్కి అసైన్ చేస్తున్నాం. తర్వాత ఈ యావరేజ్ టెంపరేచర్ ఇన్ ఎఫ్ అని ప్రింట్ చేస్తున్నాము. ఐ విల్ సింప్లీ సే హ్యూమన్ బాడీ టెంప్ ఇన్ ఎఫ్ దగ్గర వచ్చేసి ఐ విల్ ప్రింట్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ ఎఫ్ అనేది. తర్వాత ఇన్ సెల్సియస్ వచ్చే దగ్గర హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ సెల్సియస్ అనేది ప్రింట్ చేద్దాం. సో మనకి నాట్ ఓన్లీ ఇప్పుడు మ్యాక్స్ టెంపరేచర్ మిన్ టెంపరేచర్ యావరేజ్ ప్రింట్ చేసింది కదా, ఇప్పుడు హ్యూమన్ బాడీ టెంపరేచర్ కూడా ప్రింట్ చేయాలి. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ గై. లేదంటే ఆ ఫార్ములా మొత్తం కాపీ చేయాల్సి వచ్చేది. ఫార్ములా ఒక లైన్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒక 2-3 లైన్స్ ఉంటే దెన్ ఇట్ విల్ బికమ్ ప్రాబ్లమాటిక్. కాపీ పేస్ట్ చేయడంలో ఒకవేళ 5 ప్లస్ పెట్టాల్సింది మైనస్ పెట్టినా డివైడ్ చేసినా లేదంటే ఆ బ్రాకెట్స్ కరెక్ట్గా చేయకపోయినా దెన్ ఇట్ విల్ బికమ్ ప్రాబ్లం అనమాట. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ మెథడ్స్. నెక్స్ట్ ఇంకొక థింగ్స్ టు ట్రై కూడా ఉంది. ఇదేంటంటే బేసికలీ మిన్ టెంపరేచర్ మ్యాక్స్ టెంపరేచర్ ఇస్తే దాని యావరేజ్ కనుక్కోవాలి. ఇక్కడ మనం మిన్ టెంపరేచర్ ప్లస్ మ్యాక్స్ టెంపరేచర్ బై 2 చేస్తున్నాం. సో ఇది కూడా కొద్దిగా కాంప్లెక్సే. దీనికి ఇటువంటి వాటికి కూడా ఒక మెథడ్ క్రియేట్ చేయొచ్చు.
ఆ మెథడ్ ఎట్లా క్రియేట్ చేయాలనే చూద్దాం. సో మెథడ్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, ముందు చెప్పినాను కదా, పబ్లిక్ స్టాటిక్ యాజ్ ఈజ్ అట్లనే పెట్టండి. తర్వాత ఈ మెథడ్ ఏం చేస్తుంది అనేది దాన్ని బట్టి దానికి మెథడ్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తుంది, యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి యావరేజ్ అనేది చేద్దాం. దిస్ ఈజ్ ది మెథడ్ నేమ్. దీనికి యావరేజ్ తర్వాత బ్రాకెట్ ఇచ్చి తర్వాత 2 పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక వేరియబుల్, ఇది ఒక వేరియబుల్. సో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని 2 పారామీటర్స్ లాగా పాస్ చేయాలి. సో అందుకోసం డబుల్ మినిమం ఒక పారామీటర్, ఇంకొక పారామీటర్ వచ్చి కూడా డబుల్ కాబట్టి, ఫస్ట్ పారామీటర్ డబుల్ కాబట్టి ఐఎమ్ సేయింగ్ డబుల్ మినిమం, సెకండ్ పారామీటర్ కూడా డబులే కాబట్టి డబుల్ మ్యాక్సిమం అంటున్నాను. దెన్ వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్. దెన్ ఈ యావరేజ్ అనే మెథడ్కి ఒక రిటర్న్ టైప్ ఉంది. ఏంది అవుట్పుట్, దీనికి ఇన్పుట్ వచ్చేసి మినిమం మ్యాక్సిమమ్, అవుట్పుట్ వచ్చేసి యావరేజ్. దాని టైప్ ఏంటి, డబుల్. దాన్ని రిటర్న్ టైప్ లాగా పెట్టాలి. సో దాన్ని మెథడ్ నేమ్ ముందు పెట్టాలి. సో ఇట్ విల్ బికమ్, దిస్ ఈజ్ ది మెథడ్ సిగ్నేచర్ అంటారు. సో డబుల్ ఈజ్ ది రిటర్న్ టైప్, యావరేజ్ ఈజ్ ది మెథడ్ నేమ్, then double minimum is one parameter, double maximum is the other parameter. So the first parameter type, second parameter type, and a parameter ki name vachesi minimum maximum. Then you have to create the method body. Method body lo em cheyalante manam we are creating double result edaithe undo dantlo em chestunnam minimum plus maximum by 2.0. ఇది ఏంటి, యావరేజ్ కనుక్కోవడానికి. ఏదైనా 2 నెంబర్స్ ఇస్తే దాని యావరేజ్ కనుక్కోవడానికి రెండింటిని సమ్ చేసి దాన్ని డివైడ్ బై 2 చేస్తే యావరేజ్ వస్తుంది. సో దట్ ఈజ్ అసైన్ టు రిజల్ట్. ఈ అసైన్ చేసిన రిజల్ట్ని మనం రిటర్న్ చేయాలి కాబట్టి విల్ సే రిటర్న్ రిజల్ట్. సో రిజల్ట్ అనే వేరియబుల్కి యావరేజ్ కనుక్కొని అసైన్ చేస్తున్నాము, దాన్ని రిటర్న్ చేయడానికి రిటర్న్ రిజల్ట్ అంటున్నాం. సో మనం ఏదైతే రిటర్న్ చేస్తున్నామో దాని టైపు, ఇక్కడ మెథడ్లో ఉన్న రిటర్న్ టైపు ఒకటే ఉండాలన్నమాట. సో ఇక్కడ డబుల్ అన్నాము, ఈ రిజల్ట్ టైప్ కూడా డబులే కాబట్టి ఇట్ విల్ నాట్ బి ఎ ప్రాబ్లం. సో ఇప్పుడు మెథడ్ క్రియేట్ చేసినాం. ఈ మెథడ్ క్రియేట్ చేసి కాల్ చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో ఇఫ్ ఐ జస్ట్ రన్ ఇట్, ఇప్పుడు కూడా ఏం కంపైలేషన్ ఎర్రర్స్ రాకుండా ఉండాలి. సో ఇక్కడ వర్క్ అవుతుంది, కానీ మనం ఇంకా కాల్ చేయలేదు ఇక్కడ మెథడ్ని. సో మెథడ్ని కాల్ చేయడానికి ఐ విల్ సింప్లీ సే యావరేజ్ మెథడ్ నేమ్ కాల్ చేస్తున్నాం. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి మినిమం కాబట్టి మినిమం టెంపరేచర్ అంటున్నాను. సెకండ్ పారామీటర్ వచ్చేసి మ్యాక్స్ టెంప్ కాబట్టి మ్యాక్స్ టెంపరేచర్ అంటున్నాం. తర్వాత మనం డివైడెడ్ బై 2 చేయాల్సిన అవసరం లేదు, ఎందువల్లంటే అది ఆ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి. సో దిస్ ఈజ్ హౌ యూ కాల్ ది మెథడ్, దిస్ ఈజ్ హౌ యూ డిక్లేర్ ఎ మెథడ్ అనమాట. సో ఇఫ్ ఐ జస్ట్ రన్ ఇట్, మనకి యాజ్ యూజువల్ అదే అవుట్పుట్ రావాలి. సో మనకి ఇన్పుట్ టెంపరేచర్ 75.86, 105.72 కదా మిన్ను మ్యాక్స్. దాని యావరేజ్ ఇంతకుముందు ఎంత ఉన్నది, 90.78 ఉన్నది. అట్లనే యాజ్ ఈజ్ అట్లనే ప్రింట్ అయిందనమాట. సో దీంట్లో రిటర్న్ చేయడానికి మనం రిటర్న్ కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. ఇంకొక పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇన్ని రోజులు మెయిన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాస్తూ ఉన్నాం కదా, ఇది కూడా మెథడే అనమాట. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది కూడా ఒక మెథడ్. దా మెథడ్కి మెయిన్ అనేది మెథడ్ నేమ్, స్ట్రింగ్ ఎస్ఆర్ఏ అనేది ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్, వాయిడ్ ఈస్ ది రిటర్న్ టైప్, అండ్ యాజ్ యూజువల్ పబ్లిక్ స్టాటిక్ ఉన్నది. సో దీని గురించి మళ్ళీ తర్వాత డిస్కస్ చేసుకుంటాం, కానీ మెయిన్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్ అనమాట. సో ఒక మెథడ్లో నుంచి ఇంకొక మెథడ్ని కాల్ చేస్తున్నాం. మెయిన్ మెథడ్లో నుంచి కన్వర్ట్ టు సెల్సియస్ అనేది ఇంకొక మెథడ్, దాన్ని కాల్ చేస్తున్నాం. సో మెయిన్ ఈజ్ కాల్డ్ కాలింగ్ మెథడ్ అండ్ కన్వర్ట్ టు సెల్సియస్ ఈజ్ కాల్డ్ మెథడ్. సో మెయిన్ ఈజ్ కాలింగ్ మెథడ్ అండ్ కన్వర్ట్ టు సెల్సియస్ ఈజ్ కాల్డ్ మెథడ్. సో మెయిన్ అనే మెథడ్ నుంచి కన్వర్ట్ టు సెల్సియస్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో ఈ 2 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ కాలింగ్ మెథడ్ అండ్ వాట్ ఈజ్ కాల్డ్ మెథడ్ అనేది. మనం ఈ వీడియోలో మెథడ్స్ ఇంపార్టెన్స్ గురించి చూస్తున్నాము. మెథడ్స్ లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మెయింటెనెన్స్ కష్టమవుతుంది, డూప్లికేట్ కోడ్ పెరిగిపోతుంది అని తెలుసుకున్నాము. తర్వాత ఆ మెథడ్ నుంచి ఏదైనా రిటర్న్ చేయడానికి రిటర్న్ కీవర్డ్ యూజ్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినాం. ట్రైట్ ఎడిటర్లో ఓపెన్ చేసి మనం యావరేజ్ అని ఇంకొక కొత్త మెథడ్ క్రియేట్ చేస్తున్నాము.
తర్వాత యావరేజ్ అనే మెథడ్ని ఎట్లా కాల్ చేయాలని చూస్తున్నాము. తర్వాత హ్యూమన్ బాడీ టెంపరేచర్ని కూడా కన్వర్ట్ టు సెల్సియస్ ముందు క్రియేట్ చేసిన మెథడ్ని కాల్ చేసి ఎట్లా యూజ్ చేసుకోవాలనేది మనం డిస్కస్ చేస్తున్నాం. తర్వాత కాలింగ్ మెథడ్ అంటే ఏంటి, కాల్డ్ మెథడ్ అంటే ఏంటి అనేది కూడా చూస్తున్నాము. మనం ఇన్ని రోజులు యూజ్ చేస్తున్న మెయిన్ కూడా ఒక మెథడే అనేది తెలుసుకున్నాం. మనం నెక్స్ట్ వీడియోలో మెథడ్స్కి డిక్లరేషన్ అంటే ఏంటి, డెఫినేషన్ అంటే ఏంటి, వాటిని ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి చేస్తున్నప్పుడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.